మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. మొన్నటి రోజున రాప్తాడ్ నియోజకవర్గంలో మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు పర్యటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ నిధులు ఈ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారో ఆ సభలో చెప్పడం జరిగింది. అక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి రాప్తాడ్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడంట, అతని వెనకాల 5-6 కూడా ఉండరు, అతని పేరు మాధవ్ అంట అని ఒక అవహేళనగా ఒక జాతీయ పార్టీకి ఈ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా పివిఎన్ మాధవ్ గారిని చాలా నిరంకుశంగా మాట్లాడడాన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే ఎన్ని నిధులు ఇచ్చాయో రికార్డెడ్ ఎవిడెన్స్ మీరు అధికారుల దగ్గరికి వెళ్తే అక్కడ ఉంటుంది, అది తీసుకుని చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇటువంటి ప్రలాపనలు ఒక్కసారి మాట్లాడితే మీకు గట్టిగా బుద్ధి చెప్పడానికి మా బీజేపీ శ్రేణులు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ మధ్యకాలంలో చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ, బీజేపీ నాయకులను అందరినీ కూడా ఒక అవహేళనగా అతను ఎలా చెప్తున్నాడంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక మంచి చేస్తే మంచిని చూడకుండా దాన్ని కూడా ఒక అవహేళన చేసే విధంగా మాట్లాడటం, ఈ మధ్యకాలంలో కొంతమంది సోషల్ మీడియాగా అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మరి భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రీతమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇంకొక 10-15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అందరూ కోరుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వానికి ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం వచ్చిందో ప్రజల్లో స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో సంక్షేమం తప్ప అభివృద్ధి ఎక్కడ కనపడాల, ఇవాళ ఎక్కడ చూసినా సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ వస్తుందని ఇప్పటి నుంచి కూడా కులాల వారీగా, మతాల వారీగా విడదీస్తూ, ఏదైతే ఈ కాపు కులాల్లో బలంగా ఉన్నటువంటి లీడర్షిప్ని నిర్వీర్యం చేయడానికి కొంతమంది కూటమి కట్టప్పలను తయారు చేసుకుని ఇక్కడ అనుకోని ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీను గారిని విమర్శించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మొన్నటి రోజున నేను ఒక మీడియాలో చూసా, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ, ఇది కూటమి ప్రభుత్వం, కూటమికి సమాధానం చెప్పాలి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. కరెక్టే, కూటమికి ఎవరైనా కూడా సమాధానం చెప్పాలి క్రమశిక్షణ దాటితే. మరి మీరు బంగారుగూడెంలో ఒక మంచినీటి రిజర్వాయర్ ఉన్నటువంటి ట్యాంక్కి ఎమ్మెల్యే గారు వస్తున్నారని తెలిసిన తర్వాత కూడా కొబ్బరికాయ కొట్టేసి మీడియాలో మాట్లాడేసి ఇక్కడ ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి రైట్ని మీరు ఎందుకు వైలేట్ చేశారని నేను భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను. అప్పుడు మీకు అది కనపడలేదా? కూటమి యొక్క విలువ ఆ రోజు మీకు కనపడలేదా అని అడుగుతా ఉన్నాను. మీరు మాట్లాడితే, నేను మాట్లాడితే తలెత్తుకోలేవు అంటే బహిరంగంగా ఎమ్మెల్యే గారిని బెదిరిస్తారా మీరు? ఏ విషయంలో బెదిరిస్తారు మీరు? అంటే ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి మేము తలెత్తుకోలేవా? ఎమ్మెల్యే గారు పేద ప్రజల పక్షాన నుండి తన సొంత రూపాయలు
లక్షల కోట్ల రూపాయలు తన వ్యాపారంలో తీసి పేద ప్రజలకి పంచుతున్నాడని మేము తలెత్తుకోలేవా? వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అవాకులు చవాకులు పేలుతూ ఉంటే మీరు ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి ఖండించారా? అది ఖండిస్తున్న ఎమ్మెల్యే తలెత్తుకోలేడని మేము భావించాలా? అంటే ఈ కూటమిలో తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఈ ముగ్గురు నాయకులకి ఎవరికైనా ఈ మీడియా ముఖంగా చెప్తాను, చిన్నపాటి అన్యాయం జరిగిందని మీడియాలో ఎవరు చెప్పినా సరే ఈ రోజునే మేము రాజకీయాలకు కూడా స్వస్తి పలుకుదానికి సిద్ధంగా ఉన్నాం. అటువంటి ఎమ్మెల్యే తలెత్తుకోలేడా? అంటే మంచి పరిపాలనని చూసే పరిస్థితి ఈ రాష్ట్రంలోనే P4లోనే రెండో భాగంలో ఉన్నటువంటి మా శాసనసభ్యుడు ఎందుకు తలెత్తుకోలేడని నేను భారతీయ జనతా పార్టీ కూటమి సభ్యుడిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అంతేకాదు ఇవాళ P4లో జిల్లాలోనే మొదటి స్థానం వచ్చింది. ఇవాళ ఆయన అభినందించకపోగా మొన్నటి రోజున కూటమి విజయోత్సవ సభ అధికారుల సమక్షంలో పెద్ద ఎత్తున జరిగింది. అది అధికారులు మా ఎమ్మెల్యే గారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంఆర్ఓ చెప్పాడు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది మీరు రావాలని. మా బీజేపీ ఇన్ఛార్జ్ చేతకొండ తాతాజీ గారు కూడా ఎంఆర్ఓ గారే చెప్పారు. అంటే ఒక జ్యుడిషియల్ అధికారి యొక్క పవరు మీకు అంత చీప్గా ఉందా అని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ మీకు పిలుపు వచ్చిన తర్వాత కూడా మీ వ్యక్తిగత స్వార్థం కోసం, కేవలం మీ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం ఎమ్మెల్యే గారి మీద మీరు ఆ రకమైన సంభాషణ మాట్లాడటం మాకు చాలా బాధాకరం. ఒక మంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, కూటమి 10 సంవత్సరాలు ముందుకెళ్తుంది అంటే ఇంత గొప్ప ఎమ్మెల్యేకి మరలా కూడా ఆయనే ఎమ్మెల్యేగా పోటీ చేసి అద్భుతమైనటువంటి మెజార్టీతో నెగ్గుతారని ప్రజలు చెప్తా ఉన్నారు. 80% ప్రజలు చెప్తా ఉన్నారు. మళ్ళీ బొలిశెట్టి శ్రీను గారే మాకు ఎమ్మెల్యేగా రావాలి, మంత్రిగా అవ్వాలని. ఆయనకు వచ్చే మంచి అవకాశాలని మీరు కండి కొట్టడానికి నేను కంప్లైంట్లు ఇప్పుడు దాకా పెట్టలేదు, కంప్లైంట్లు పెడతాను అనే పదం కూడా మీరు మాట్లాడటం చాలా బాధాకర విషయం. భారతీయ జనతా పార్టీ కూటమి నాయకత్వానికి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంది. మీరైనా ఎమ్మెల్యే గారైనా ఎవరైనా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులుంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప మీడియా పరంగా మాట్లాడటం అది మంచి పద్ధతి కాదని కూడా మేము ఈ సభాముఖంగా మీకు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారి గురించి మీడియాలో అవాకులు చవాకులు అవినీతి చేశాడని రాసినటువంటి మీడియాని తిడితే, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు ఎవరినో తిడితే మీకు బాధ కలగడం ఏంటి? నాకు అర్థం అవట్లా. అంటే మీరేమైనా మీడియాలో మీరు రాయించారా? మీరేమైనా చేయించారా? అంటే మా కూటమి సభ్యులకు ఇప్పటి వరకు లేని అనుమానాలని మీరు మీడియాలో మాట్లాడడం ద్వారా మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ ఎమ్మెల్యే గారు ప్రజల్లో 60,000 మెజార్టీతో కూటమి సభ్యులు సహకారంతో నెగ్గారు. మీరు ఒక్కరు చేస్తేనే ఎమ్మెల్యే గారు నెగ్గలేదండి. మేమందరం కష్టపడ్డ కృషితో ఎమ్మెల్యే గారు నెగ్గారు. ఆ వారి నెగ్గిన యొక్క ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇవాళ టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఎవరు వచ్చి